నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారన్న కేసులో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. జగన్ ని ఈ నెల 12న కలిసినట్లు ఒప్పుకున్న వంశీ. సాంకేతిక ఆధారాలు చూపగానే అంగీకారం. రెండో రోజు చాలా ప్రశ్నలకు దాటవేత ధోరణి. తెలుగు రాష్ట్రాల్లో నేడు 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్. 3 పట్టభద్రులు 3 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు ఓటింగ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి కాంగ్రెస్ సర్కార్దే బాధ్యత అన్న బీఆర్ఎస్. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో శివరాత్రి ఉత్సవాలు. ప్రముఖ క్షేత్రాల్లో నేత్రపర్వంగా కళ్యాణం. ప్రభల వెలుగుల్లో మెరిసిన కోటప్పకొండ. దేశ ప్రజలందరికీ పింఛన్ వచ్చేలా కొత్త పథకంపై ఈపీఎఫ్ఓ కసరత్తు. అసంఘటిత కార్మికులు గిగ్ వర్కర్లకు వర్తించేలా రూపకల్పన. నాటో కూటమిలో చేరటాన్ని ఉక్రెయిన్ మరిచిపోవాలన్న ట్రంప్. యుద్ధాన్ని ముగించేందుకు త్వరలోనే పుతిన్తో భేటీ అవుతానని వెల్లడి. వైసీపీ హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు నేతలు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పాపం పండింది. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అనంతరం ఓబులవారిపల్లె తరలించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే ఫిర్యాదుపై సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గం మైహోం భూజా అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పోసాని అరెస్టు సందర్భంగా గత రాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు ఆయన ఏమాత్రం సహకరించలేదు. పోలీసుల్ని చూసి ఉలికిపాటుకు గురైన పోసాని వారితో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలీదు, మీతో ఎందుకు రావాలంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని, నోటీసులు పంపితే ఆరోగ్యం కుదటపడ్డాక పోలీసుల ఎదుట హాజరవుతానని వాదించారు. తాము చట్ట ప్రకారమే అరెస్టు చేయడానికొచ్చామని సహకరించాలని కోరినా వారిపై గట్టిగా మాట్లాడారు. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. పోసానిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా అది తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. రౌడీయిజం చెయ్యొద్దంటూ పోలీసులపై జులుం ప్రదర్శించారు. చివరకు పోసానిని అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు నోటీసులు ఇవ్వగా దానిపై సంతకం చెయ్యొద్దని పోసాని ఆమెతో చెప్పారు. చివరకు ఏదో రకంగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. వ్యవస్థీకృత నేరం అభియోగాలపై సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ఆ మేరకు పోలీసులు పోసానిని అరెస్టు చేశారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఇవాళ ఆయన్ను విచారించనున్నారు. అనంతరం రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారం మాకుంది. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా బూతులతో విరుచుకుపడ్డ పోసాని కృష్ణమురళిని అప్పట్లో ఆ పార్టీ, ప్రభుత్వ పెద్దలు ప్రోత్సహించారు. తెలుగుదేశం, జనసేన కీలక నేతలపై తిట్ల దండకానికి బహుమానంగా ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన పోసాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సిఐడిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబును అత్యంత అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై కేసు నమోదైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నేతలిచ్చిన ఫిర్యాదుపై కేసు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలమట వెంకట రమణమూర్తి సైతం పోసానిపై ఫిర్యాదు చేయగా పాతపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో మంత్రి లోకేష్ టీడీపీ నేతలపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను పరుష పదజాలంతో దూషించారు. రాయలేనంత దారుణమైన భాషను వినియోగించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు నమోదయ్యాయి. బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునే ఎత్తుగడలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని పోసాని ప్రకటించారు. జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు. ఈ నెల 12న మాజీ సీఎం జగన్ను కలిసినట్లు ఎట్టకేలకు వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో అంగీకరించారు. తాడేపల్లిలో ఎవరినీ కలవలేదని తొలి రోజు కస్టడీలో బుకాయించిన ఆయన సాంకేతిక ఆధారాలు చూపించేసరికి నిజం ఒప్పుకున్నట్లు తెలిసిందే. అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్టు తెలిసిందే. రెండో రోజు కస్టడీలో పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన దాటవేత, డొంక తిరుగుడు సమాధానాలే చెప్పినట్లు సమాచారం. మొబైళ్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించగా తాను 3 సిమ్లను 2 ఫోన్లలో వేసి ఉపయోగిస్తున్నానని, అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పినట్లు తెలిసిందే. సత్యవర్ధన్ను అపహరించి హైదరాబాద్, విశాఖకు ఎందుకు తరలించారు? తరలించిన వారితో సంబంధం ఏంటని పోలీసులు ప్రశ్నించగా ఎందుకు వచ్చారో, ఎక్కడకు తీసుకువెళ్లారో తెలియదని చెప్పినట్లు సమాచారం. మరోవైపు వంశీ ఆదేశాల మేరకే తాము సత్యవర్ధన్ను అపహరించి హైదరాబాద్, విశాఖ తీసుకువెళ్లామని నిందితులు శివరామకృష్ణప్రసాద్, లక్ష్మీపతి అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 10న రామాంజనేయులు, వేణు, వేల్పుల వంశీ సత్యవర్ధన్ను కోర్టు నుంచి నలుపు రంగు క్రెటా కార్లో హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వంశీ ఆదేశాలతో తిరిగి విశాఖకు అదే కారులో తీసుకువెళ్లి తొలుత హోటల్లో, తర్వాత ఓ ఫ్లాట్లో ఉంచామని సమాధానమిచ్చినట్లు తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 3 పట్టభద్రులు, 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానాలకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎస్ఎల్బీసీ పైకప్పు కొలటంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఉందని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన గులాబీ నేతలు 8 మంది చావు బతుకుల్లో ఉంటే ఎన్నికల ప్రచారానికి తిరగడమేంటని ఆక్షేపించారు. ఎస్ఎల్బీసీ డిజైన్ ఫెయిల్యూర్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, అసలు పనులు మొదలుపెట్టే ముందు టెక్నికల్ అసెస్మెంట్, జీఎస్ఐ సర్వే చేశారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మరోసారి డిమాండ్ చేశారు. అటు హైదరాబాద్లో కూర్చుని కాళేశ్వరం కూలిందని మాట్లాడే వారికి పొలాల్లో పారుతున్న నీరే సాక్ష్యమని హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గం విఠలాపూర్, రంగాయపల్లి గ్రామాల్లో కాలువలోకి నీళ్లు వదిలారు. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనులే జరగలేదన్న మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడిన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో కంటే తామే 600 కోట్లు ఎక్కువ ఖర్చు చేశామని వెల్లడించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 4 ప్రాజెక్టులు కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయింది. నల్గొండ జిల్లాలో సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో వట్టెం పంప్ హౌస్ నీళ్లలో మునిగిపోయింది. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలింది. ఏడాది అర్థంలో 4 గుల కొట్టిరు మీరు. ఇలా ఇంత పెద్ద కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ వంగింది అంతే. ఒక్క పిల్లర్ వంగితే ఇంత లొల్లి పెట్టి బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేసిండ్రు. 15 నెలల ఇప్పటికీ ఆ పిల్లర్ మీరు సరిగా చేస్తలేరు. ఇప్పటికైనా చెయ్యండి. ఆ పిల్లర్ మంచిగా చేసి ఇంకా నీళ్లు లావట్టే ఇంకా యాసంగికి ఇంకా నీళ్లు బాగా ఇవ్వచ్చు. ఇంకా మనం బ్రహ్మాండంగా పంటలు పండించవచ్చు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. యాసంగ పంటల సాగు సహా గృహ వినియోగం భారీగా పెరగటం వల్ల రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఈ నెల 25 ఉదయం 8 గంటల 3 నిమిషాలకు 16,506 మెగావాట్ల ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. ఈ నెల 21న 16,412 మెగావాట్ల డిమాండ్ను అధిగమించింది. మరోవైపు విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగిపోయింది. ఈ నెల 25న 313.373 మిలియన్ యూనిట్ల ఆల్ టైమ్ వినియోగం జరిగింది. ఈ నెల 21న ఉన్న అత్యధిక రికార్డు వినియోగం 313.36 మిలియన్ యూనిట్లను అధిగమించింది.
ఈ ఏడాది భారీ స్థాయిలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్ను ఎలాంటి సమస్యలు లేకుండా ధీటుగా ఎదుర్కొంటామని అధికారులు చెబుతున్నారు. 17,000 మెగావాట్ల డిమాండ్కు చేరుకున్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతున్నారు. ప్రజలందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా నూతన పథకాన్ని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు వెల్లడించాయి. నిర్మాణ రంగ కార్మికులు, ఇళ్లలో పనులు చేసేవారు, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అందకపోవడంతో వారికి వర్తించేలా సార్వత్రిక పథకాన్ని తీసుకురానుందని తెలిసిందే. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం అమలు చేస్తున్న పథకాలను క్రమబద్ధీకరించి పౌరులెవరైనా స్వచ్ఛందంగా కొంత మొత్తాలు జమ చేసుకుని 60 ఏళ్ల వయసు తర్వాత పింఛన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది. విధి విధానాలపై త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కార్మిక శాఖాధికారి ఒకరు వెల్లడించారు. జాతీయ పింఛన్ పథకం ఎన్పీఎస్ ఇకపైన యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యుత్ ప్రభల దగదగలతో కోటప్పకొండ మెరిసిపోయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించి మాంగళ్య పూజ జరిపించారు. ఆపై అమ్మవారికి మాంగళ్య ధారణ చేయించారు. తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనం అందించారు. మహాశివరాత్రి వేళ పల్నాడు జిల్లా కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగింది. అశేష భక్తజన సందోహంతో కిటకిటలాడింది. మెట్ల మార్గం సైతం భక్తులతో నిండిపోయింది. మహిళలు పసుపు, కుంకుమ బొట్లు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేక మండపాల్లో రుద్రాభిషేకాలు, యాగశాలలో మేధా దక్షిణామూర్తి హోమాలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకోగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్రికోటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కోటప్పకొండలో విద్యుత్ ప్రభల వెలుగులు మరోసారి ఆకర్షణీయంగా నిలిచాయి. 70 నుంచి 100 అడుగుల ఎత్తున్న విద్యుత్ ప్రభలు వెలుగులు విరజిమ్మాయి. అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నందివాహన సేవ ఘనంగా జరిగింది. సోమస్కందమూర్తి నందివాహనంపై దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సింహవాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. మహానందిలో స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం జరిగింది. శివరాత్రి జాగరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉత్తర వాహిని నదీ తీరంలో గంగాహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అమలాపురం బ్రహ్మకుమారి హార్మోనీ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానంలో జగజ్యోతిని వెలిగించారు. 7 రోజులకు పైగా నిరంతరం వెలుగుతూనే ఉండే ఈ జగజ్యోతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగానూ మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు శివపార్వతుల కళ్యాణం తిలకించి తన్మయత్వం చెందారు. రాత్రంతా శివనామస్మరణ చేస్తూ భక్తితో జాగరణ చేశారు. మహాశివరాత్రి వేళ హైదరాబాద్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ముషిరాబాద్లోని శివాలయంలో అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. బోరబండలోని గోరఖ్నాథ్ శివాలయంలో నేపాలీలు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ గోరఖ్నాథ్ ఆలయంలో శివుడికి అభిషేకం చేశారు. హిమాయత్ నగర్లోని బ్రహ్మకుమారి భవన్ ఆవరణలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నాచారంలోని శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు.
యాదగిరిగుట్టలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అర్చకులు మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లింగోద్భవ కాలంలో మహాన్యాసక పూర్వక శతరుద్రాభిషేకములు చేపట్టారు. కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. సిద్దిపేటలోని ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి హరీష్ రావు పూజలు చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్లోని మార్కండేయ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగింది. మంత్రి సీతక్క స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వర ఆలయ ప్రాంగణంలో 2,25,000 నేపాల్ రుద్రాక్షలతో శివలింగం నిర్మించారు. ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్ట్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. కేంద్రం తనను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా అభిలాష బిస్త్ను ఏపీకి కేటాయించారు. కానీ ఆమె తెలంగాణలో సీనియర్ ఐపీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపులకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో కేంద్రం కొన్ని నెలల క్రితం ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయించింది. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారులైన అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్ని అభిలాష బిస్త్ క్యాట్లో సవాల్ చేశారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నా తీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కొన్ని రోజులకు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ పేట్రేగిపోతున్న వారిని ఏడాది పాటు జైల్లో నిర్బంధించనుంది. ఇందుకోసం ఎన్డీపీఎస్ చట్టాన్ని వారిపై ప్రయోగిస్తోంది. ఏపీలో తొలిసారిగా ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొండా రమేష్, షేక్ బాషాపై ఈ చట్టాన్ని ప్రయోగించి నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిద్దరిపై గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణాకు సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి స్మగ్లర్ల వివరాలతో జిల్లాల వారీగా పోలీసులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారందరిపైన ఎన్డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించనున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న అక్రమ వలసదారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకకాలంలో సోదాలు జరిపి చాదర్ఘాట్, ఖైరతాబాద్లోని 2 వ్యభిచార గృహాల్లో 18 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో సెక్స్ వర్కర్లు, అక్రమ వలసదారులు, 2 మైనర్ బాలికలు ఉన్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులు అక్రమంగా నగరానికి వలస వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. పశ్చిమ బంగాల్కు చెందిన బ్రోకర్లు బంగ్లాదేశ్కు చెందిన స్త్రీ పురుషులను అక్రమ మార్గాల ద్వారా భారత్ రప్పించి వ్యభిచార గృహాలు నడిపిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. బంగ్లాదేశ్లో నిరుపేద అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్న నిందితులు ఉపాధి పేరుతో భారత్ రప్పిస్తున్నారు. పశ్చిమ బంగాల్కు చెందిన బ్రోకర్లు తొలుత స్థానికంగా ఆశ్రయం కల్పించి నకిలీ గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నారు. తర్వాత వారిని ఉద్యోగాల పేరుతో దళారులు హైదరాబాద్, బెంగళూరు తీసుకువెళ్లి వ్యభిచార రొంపిలో దించుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పక్కా సమాచారంతో చాదర్ఘాట్, ఖైరతాబాద్లోని 2 వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు 18 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాటో సైనిక కూటమిలో చేరటాన్ని ఉక్రెయిన్ ఇక మర్చిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యాతో యుద్ధానికి అదే ప్రధాన కారణమన్నారు. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శ్వేత సౌధానికి రానున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్తో త్వరలోనే సమావేశం అవుతానని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖనిజాల ఒప్పందంపై జెలెన్స్కీ రేపు సంతకం చేస్తారని వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఏరోస్పేస్, రక్షణ, అణు పరిశ్రమల్లో ఉపయోగించే అరుదైన ఖనిజాలను తమ దేశానికి తరలించేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని చెప్పారు. రష్యాతో పోరాటానికి తాము చేసిన సాయానికి ఉక్రెయిన్ కృతజ్ఞతా భావాన్ని చూపించేందుకు ఇదొక అవకాశమని అన్నారు. విస్తృత ఆర్థిక ఒప్పందం తుదిరూపి సిద్ధమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే అందులో తమ దేశానికి సంబంధించిన భద్రతాపరమైన హామీలను చేర్చలేదన్నారు. ఒప్పందం ఖరారు ట్రంప్తో జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్న ట్రంప్ సర్కార్ భారీగా ఉద్యోగుల్ని తొలగించడంతో పాటు పోస్టుల రద్దుపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల 13లోగా పోస్టుల రద్దు ప్రణాళికల్ని అందజేయాలని
ఫెడరల్ ఏజెన్సీలను ఆదేశించింది. ఈ మేరకు ట్రంప్ అధికార యంత్రాంగం మెమో జారీ చేసింది. ఇప్పటికే ప్రభుత్వంలో వేల మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా శాశ్వత ఉద్యోగులు, వారి పోస్టులపైన దృష్టి సారించింది. ఫలితంగా రానున్న రోజుల్లో అమెరికా ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది. కీలక లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. ఫలితంగా వరుసగా 2 మ్యాచ్లలో ఓడిన ఇంగ్లాండ్ జట్టు సెమీస్ అవకాశాలు కోల్పోయింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లో ఇబ్రహీం జద్రాన్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. ఏకంగా 177 పరుగులు చేసిన జద్రాన్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. తర్వాత 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లో జో రూట్ 120 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ సిరీస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు రేపు ఆస్ట్రేలియాతో జరిగే తన చివరి లీగ్ మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది.